హాయ్, దిస్ ఇస్ విరాజ్. వెల్కమ్ టు finviraz.com. నేను ఈ వీడియో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నానండి. బట్ టైం కుదరకపోవడం, ఏదో ఒక బిజీ షెడ్యూల్ ఉండిపోవడం, ఇలా కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ వీడియో చేయలేకపోయాను. బట్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు ఈ రోజు నేను టెక్నికల్స్ ఏం చెప్పట్లేదు, టెక్నికల్స్ గురించి కాదు. బట్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్గా కావాలి అంటే, మీరు సక్సెస్ఫుల్గా కావాలి అంటే అసలు మీరు ఏర్పరచుకోవలసిన మెంటాలిటీ ఏ విధంగా ఉండాలి, సో సక్సెస్ అనేది ఎలా వస్తుంది, మీ మెంటాలిటీని మీరు ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలి. చాలా మంది ఉంటారండి మార్కెట్లో, ఏదో సాధిద్దాము అని వస్తారు. బట్ ఫైనల్గా వాళ్ళు జీరోతో క్లోజ్ అయ్యి లేదా మైనస్లో క్లోజ్ అయ్యి మార్కెట్ నుంచి గెంటి వేయబడతారు. సో అటువంటి వాళ్ళకి కనీసం ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి, మీరు చేసే మిస్టేక్స్ ఏంటి, ఒక మనిషికి ఉండకూడని అతి ముఖ్యమైన విషయం నెగిటివిటీ అండి. ఒక మనిషికి నెగిటివ్ థింకింగ్ అనేది అసలు ఎప్పటికీ ఉండకూడదు. నెగిటివ్ థింకింగ్ అంటే మంచి విషయాల్లో కూడా నెగిటివిటీ చూస్తారండి వీళ్ళు. మంచి విషయాల్లో కూడా, ఈవెన్ ఏదైనా ఒక మంచి జరుగుతుంది, ఆ మంచిలో కూడా చెడును వెతుకుతారు. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మనం ఒక సోషల్ మీడియాలో మీరు ఏదైనా చూడండి, ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏదైనా ఒక మంచి విషయాన్ని ఎవరైనా పోస్ట్ చేశారు అంటే దాని కింద 100 కామెంట్స్ ఉంటే 100 కామెంట్స్లో అట్లీస్ట్ 25 to 30 కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి. సో వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే టోటల్ నెగిటివ్. ప్రతి దాంట్లోనూ తప్పునెత్తుక్కుంటారు వీళ్ళు. అంటే వాడు చేసింది కరెక్ట్ కాదు, కేవలం నేనొక్కడినే మంచోడిని, సమాజంలో ప్రపంచంలో నేనొక్కడినే మంచివాడిని, మిగతా వాళ్ళందరూ వెధవలు అని వీళ్ళ ఫీలింగ్. సో కేవలం నెగిటివ్ మైండ్ సెట్ అండి. నేను మీకు ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ నెగిటివ్ మైండ్ సెట్ అనేది స్టాక్ మార్కెట్కి పని చెయ్యదు. మీరు ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు తెచ్చినా సరే మార్కెట్ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని బయటకు తోసేస్తుంది, అసలు సమస్య లేదనమాట. సో మార్కెట్కి కావాల్సింది ఒబీడియంట్ గా ఉండడం. మార్కెట్ చెప్పింది మనం వినాలి, మార్కెట్ ఏం మాట్లాడుతుంది మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మార్కెట్లో కూడా నెగిటివిటీని నెతుక్కుంటారండి. మార్కెట్లో కూడా నెగిటివిటీని నెతుక్కుంటారంటే నెతుక్కుంటారు. ఎందుకంటే చూడండి, ఏమనుకుంటారంటే మార్కెట్ బాగా పెరిగిపోయింది. యాక్చువల్గా ఇక్కడ అనుకుంటారు మార్కెట్ బాగా పెరిగిపోయింది, ఇక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కిందకు వచ్చేస్తుంది. వీళ్ళు అనుకోవడమే కాదు, మీరు ట్విట్టర్ చూస్తే ట్విట్టర్లో కొన్ని వేల పోస్టులు ఉంటాయండి, థౌజండ్స్ ఆఫ్ పోస్ట్స్ ఉంటాయి. దిర్ ఇస్ నో లాజిక్. అసలు వాళ్ళకి లాజిక్ ఏముండదు. ఇక్కడ నుంచి ఎందుకు వస్తుంది అంటే వీళ్ళు నెగిటివిటీ నెత్తుకుంటున్నారు. మార్కెట్లో కూడా మళ్ళీ పైకి వెళ్ళిందా, మళ్ళీ ఇక్కడ నుంచి వావ్ సూపర్, ఇంకెక్కడి నుంచి కిందకు వచ్చేస్తుంది, ఆల్ టైమ్ హైని ఇచ్చేసింది, మార్కెట్ పడిపోద్ది, క్రాష్ అయిపోద్ది, 10%, 15%, 20% క్రాష్ అంటారు. ప్రతి చోట నెగిటివిటీని ఎత్తుకుంటారు. అసలు పొరపాటును కూడా నెగిటివిటీ అనేది మనిషిలో ఉండకూడదు. నెగిటివిటీ ఉందా లేదా అని మీకు మీరుగా ఎలా టెస్ట్ చేసుకోవచ్చు? ఏదైనా ఒక మంచి పని జరిగినప్పుడు, ఒక మంచి పని జరిగింది, సో అది మంచి పని అని 10 మంది మాట్లాడుతున్నారు అంటే అది మంచి పనే. అలా కాకుండా దీంట్లో కూడా ఏవేవో వెతికి వేళ్లు పెట్టి కెలికి దాన్ని చండాలం చేసేసి ఏదో ఒక రకంగా దీంట్లో నెగిటివ్ నెత్తుకున్నారు అంటే డెఫినెట్గా మీ మైండ్ సెట్ నెగిటివ్ మైండ్ సెట్. ఇలా నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ట్రేడింగ్లోనే కాదండి, ఈవెన్ లైఫ్లో కూడా సక్సెస్ అవ్వలేరు. ప్రతి దాంట్లోనూ వాళ్ళు నెగిటివ్ మైండ్ సెట్ అని ఎత్తుకుంటారు. ఈవెన్ ఫ్యామిలీలో కానీ, బ్రదర్స్లో, సిస్టర్స్లో, వైఫ్లో ఎక్కడ చూసినా నెగిటివ్ థింకింగే ఉంటుంది వాళ్ళకి. సో వీళ్ళు లైఫ్లో ఎట్టి పరిస్థితుల్లోని సక్సెస్ అవ్వలేరండి. నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్న ఒక్క పర్సన్ సక్సెస్ అయ్యాడు అని చూపించండి. నాట్ ఓన్లీ ఇండియా అండి, ప్రపంచవ్యాప్తంగా ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కాలేడు. సో యాక్చువల్గా నా బిజినెస్ పార్ట్నర్ ఉన్నారు కదా, మాకు ఒక ట్రేడింగ్ ఫర్మ్ ఉంది. సో నా బిజినెస్ పార్ట్నర్ ఉన్నారు. సో నేను మొన్న ఒకసారి పార్క్లో కూర్చుని, మొన్న అంటే చాలా రోజులు అవుతుందిలేండి, దాదాపుగా ఒక 1 month పైన అవుతుంది. సో పార్క్లో కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు, సార్ నేను సార్ అని పిలుస్తాను, ఆయన నన్ను విరాజ్ గారు అని పిలుస్తారు. ఎందుకంటే వయసులో నాకంటే 3 to 4 years కొంచెం పెద్ద. సో అందుకని నేను సార్ అని పిలుస్తాను ఆయన్ని. ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు ఏమన్నానంటే, సార్ నేను ఒక బుక్లో ఒక కొటేషన్ చదివాను సార్, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిందండి అన్నాను. ఏంటండి అని అడిగారు ఆయన. అంటే మనస్తత్వాలు కలవకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రెండ్స్ అవ్వలేరు, మనస్తత్వాలు కలిస్తే చాలా మంచి ఫ్రెండ్స్, థిక్కెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. బట్ ఎటువంటి మనస్తత్వాలు
అంటే వీళ్ళ అభిరుచులకి వాళ్ళ అభిరుచులకి ఎవ్వరికి ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ భార్యాభర్తలుగా మాత్రం ఉండగలరంటండి. ఈ కొటేషన్ చదివినప్పుడు నాకు కొంచెం డీప్గా థింక్ చేస్తే కరెక్టే కదా అనిపించింది సార్. సో భార్యాభర్తలకు అయితే మనస్తత్వాలు కలవకపోయినా సరే వాళ్ళు జీవితాంతం కలిసి ఉంటారు, అడ్జస్ట్ అవుతారు. సో ఇప్పట్లో కొన్ని సంసారాలు ఇబ్బంది పడుతున్నా కానీ నిజమే కదా అనిపించింది నాకు. అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి ఫ్యామిలీలో భార్యాభర్తల మధ్య. బట్ ఫ్రెండ్స్ అనే వాళ్ళకి మెంటాలిటీలు కలవకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఫ్రెండ్స్ అవ్వలేరు. ఈవెన్ వాళ్ళు శత్రువులు అవుతారండి. మనస్తత్వాలు కలవకపోతే ఎనిమీస్ అవుతారు. సో ఈ మాట నేను మా సార్తో అన్నప్పుడు ఆయన ఏమన్నారంటే, విరాజ్ గారు మీరు దీన్ని ఈ యాంగిల్లో ఆలోచిస్తున్నారు కదా, అంటే ఇంకా డీప్గా ఆలోచిస్తే మనస్తత్వాలు కలవకపోవడానికి మెయిన్ కారణం నెగిటివ్ థింకింగ్ సార్. అసలు హిందుత్వంలో కానీ, క్రిస్టియానిటీలో కానీ, ముస్లింలో కానీ, ఇందులో అయినా సరే దేవుడు మనిషిని సృష్టించింది సాటి మనిషికి సాయం చేయడానికి. బట్ 100లో దాదాపుగా 40 నుంచి 50 మంది ఈ నెగిటివ్ థింకింగ్లోనే బతుకుతారు సార్. ఎలా అంటే ఎదుటివాడు చేసేది తప్పు, కేవలం నేను మాత్రమే కరెక్ట్, సో నేను తప్ప ఎవ్వరూ ప్రపంచంలో కరెక్ట్గా లేరు, నేను ఒక్కడినే కరెక్ట్గా ఉన్నాను, ఈ మెంటాలిటీలోనే ఉంటారండి. సో ఈ మెంటాలిటీలో ఉంటారు కాబట్టే కొన్ని సిచ్యువేషన్స్లో వీళ్ళు అడ్జస్ట్ అవ్వలేరు. ఇంకా డీప్గా చెప్పాలి అంటే ఒక నెగిటివ్ థింకింగ్ ఉన్న పర్సన్ని కొన్ని 100 లేదా 1000 మంది ఫాలో అవుతున్నారు అంటే వీళ్ళు కూడా నెగిటివ్ థింకింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వగలరండి. సో మనం అనుకుంటాం కదా, అంటే హిందూయిజంలో అయితే రాక్షసులు అంటాము, ముస్లిమ్స్ ఆర్ క్రిస్టియన్స్లో అయితే సైతాన్ లేదా సాతాను అంటాము. సో ఆ జాతి ఇంతకు ముందు వేరు వేరు రూపాల్లో ఉండేది, బట్ ఇప్పుడు అది మనిషిలోనే నెగిటివ్ థింకింగ్ రూపంలో వచ్చేసిందండి. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఒక రాక్షస రాజు ఉంటాడు లేదా సైతాన్ రాజు ఉంటాడు. సో వీళ్ళ కింద ఒక పెద్ద రాజ్యం ఉంటుంది, పెద్ద సైన్యం ఉంటుంది. సో ఈ సైన్యం అంతా ఈ నెగిటివ్ థింకింగ్ ఉన్న రాజును సపోర్ట్ చేస్తూ ఉంటారు సార్. సో ఒక నెగిటివ్ థింకింగ్ ఉన్న పర్సన్ని సపోర్ట్ చేస్తున్నాడు ఒక మనిషి అంటే డెఫినెట్గా వాడు కూడా నెగిటివ్ థింకింగే, అంటే ఆ రాక్షస జాతికి చెందినవాడే. వీడు ఎప్పటికీ లైఫ్లో బాగుపడలేడు. ఎందుకు అంటే వాడికి మంచి అనేది ఆలోచించడం రాదండి. అంటే ఎదుటివాడిలో ఎప్పుడూ తప్పులు వెతుకుతాడు. ఫస్ట్ థింగ్, ఎప్పుడూ ఎదుటివాడిలో తప్పులు వెతుకుతాడు. 2, నేను తప్ప మిగతా వాళ్ళెవరూ కరెక్ట్ కాదు, నేనొక్కడినే కరెక్ట్, నాకు తెలిసింది మాత్రమే కరెక్ట్, మిగతా వాళ్ళు ఏం చెప్పినా వినడండి వీడు. అటువంటి వాళ్ళు మార్కెట్లో ఎలా సస్టైన్ అవుతారండి? ఎదుటి వాళ్ళు చెప్పింది వినకుండా, ఎదుటి వాళ్ళు చెప్పింది నేర్చుకోకుండా, కేవలం నేను చెప్పిందే నేను చేసిందే కరెక్ట్ అంటే మార్కెట్ డబ్బులు ఎలా వస్తుంది? మార్కెట్ ఈజ్ సుప్రీం కదా. మార్కెట్ అల్టిమేట్ పవర్ అండి. మార్కెట్ ఏది చెబితే మనం అది చెయ్యాలి, అంతే తప్ప నువ్వు నాకు చెప్పేదేంటి, నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే మార్కెట్ డబ్బులు ఇవ్వదు కదా. అటువంటి వాళ్ళని మార్కెట్ కొన్ని లక్షల మందిని, కొన్ని కోట్ల మందిని చూసింది. మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని బికారులను చేసేసిందండి. ఎందుకు? బికాస్ ఆఫ్ మార్కెట్ మాట వినరు, నేనే సుప్రీం అనుకుంటారు. బట్ మార్కెట్ ఈజ్ ద సుప్రీం. రెస్పెక్ట్ ఇచ్చి మార్కెట్ ఏం చెప్పాలి అనుకుంటుంది దాన్ని మనం అర్థం చేసుకుని మార్కెట్తో పాటు త్రివిక్రమ్ గారి డైలాగ్ ఇక్కడ, జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోవాలి మార్కెట్ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్ థింకింగ్ మానేయండి. సో ఎవరైనా ఏదైనా పోస్ట్ చేశారు అంటే దాన్ని ఏ రకంగా మనం ఆ నెగిటివ్ థింకింగ్ తో ఆలోచిద్దాము. ఏదైనా ఒక మంచి పని జరిగింది, ఆ మంచి పనికి మీకు రెస్పాండ్ అవ్వాలి అనిపించకపోతే రెస్పాండ్ అవ్వకండి. బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ నెగిటివ్ గా మాత్రం రియాక్ట్ అవ్వకండి. నెగిటివిటీ ఎంత తగ్గించుకుంటే మీ జీవితంలో పాజిటివిటీ అనేది అంత పెరుగుతుంది. లైఫ్ మొత్తం పాజిటివ్ గా చేంజ్ అయిపోతుందండి. ఎలా పెంచుకోవాలి అది మీ చేతిలోనే ఉంది. ప్రతి దాంట్లోని తప్పును చూడడం మానేయండి. ఫస్ట్ ఎవరైనా ఏదైనా చేశారు, సో దాంట్లో ఇందులో తప్పే ఉంది, ఇందులో తప్పే, వాడు చేసిన దాంట్లో తప్పును ఎత్తకొద్దు. మీరు ఒక పని చేశాడా, అది సమాజానికి ఉపయోగపడేది అయ్యిందా, లేదా వాడి కుటుంబం కోసం చేసుకున్నాడా, ఏం చేసుకున్నాడు, వాడి ఇంటెన్షన్ వేరే, ఒక పని చేసిన వాడి ఇంటెన్షన్ వేరే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను నేను, కొంతమంది సినిమా హీరోస్ ఉంటారు, ఎవరో ఏదో ఒక సినిమా తీశాడని, సో ఆ సినిమా ట్రైలర్ కింద చూస్తే మీకు వేలల్లోనూ లక్షల్లోనూ కామెంట్స్ ఉంటాయండి. నీ హీరో అలాంటోడు, నీ హీరో ఇలాంటోడు, నీ హీరో ఫలానా రోజు ఫలానా చేశాడు, సో వాడు అంత వెధవలేడు. ఎందుకండి?
ఎందుకు ఒక హీరో రెన్యూమరేషన్ తీసుకుని ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఇచ్చి వాడి డబ్బులు పెట్టి ఒక డైరెక్టర్ వాడి శ్రమని పెట్టి తను కూడా డబ్బులు తీసుకుని ఒక కథని ఇంప్లిమెంట్ చేసి జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి సినిమా ఫీల్డ్ అనేది ఉంది. దాని కింద కామెంట్స్ చూడాలండి, ఎన్ని నెగిటివ్ కామెంట్స్. దేనికి సార్? ఎందుకు నెగిటివిటీ? ఎందుకు మైండ్ని పొల్యూట్ చేసుకోవడం? మైండ్ ఎంత పాజిటివ్గా ఉంటే లైఫ్ అనేది అంత పీస్ఫుల్గా ఉంటుంది. లైఫ్ ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉందో మీకు వచ్చే ఆలోచనలు కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటాయండి. సో ఎప్పుడు ఒక ట్రేడర్ సక్సెస్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పీస్ఫుల్గా ఉండాలి. సో పీస్ఫుల్నెస్ అనేది మీ జీవితంలో లేదు అంటే మీరు మార్కెట్కి పని చెయ్యరు. మీరు ప్రశాంతంగా ఆలోచించుకోలేకపోతే మార్కెట్ మిమ్మల్ని ఉండనివ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ సెటప్ అయినా నేర్చుకోండి, ఎంత మనీ మేనేజ్మెంట్ అయినా పాటించండి, ఎన్ని లాట్స్తో అయినా ట్రేడ్ చేయండి. ఈ నెగిటివిటీ అనేది మీలోంచి తీసివేయకపోతే మాత్రం ఈ పీస్ఫుల్నెస్ అనేది ఉండదు. ఈ పీస్ఫుల్నెస్ లేకపోతే మార్కెట్లో మీరు సస్టైన్ అవ్వలేరు. సో పాజిటివిటీ ఉంటే అంటే ప్రతి దాంట్లోనే మంచి చూడండి. మీకు రియాక్ట్ అవ్వాలనిపించినా సరే రియాక్ట్ అవ్వకండి. ఓకే జరిగిందా, ఓకే అది నా లైఫ్కి ఏం ఎఫెక్ట్ కాదుగా, నేను ఎందుకు రియాక్ట్ అవ్వాలి? ఎవరో ఏదో ఒక సినిమా తీశారు, దాని కింద ఎవడో ఒక కామెంట్ పెట్టాడు, జస్ట్ చూసి వదిలేయండి. దాన్ని మీరు ఇంకా సీరియస్గా తీసేసుకోండి, మనసులో పెట్టేసుకుని దాన్నే మీరు ఇబ్బంది పడిపోయి నైట్ నిద్ర కూడా పోకుండా దాని గురించి ఆలోచించి వాడిని ఏ రకంగా తిడదాము, వాడిని ఏ రకంగా ఇబ్బంది పెడదాము, ఎన్ని బూతులు మాట్లాడదాం. ఎందుకు నేను చూశాను, చాలా మందిని చూశాను. నేను ఈ స్టేజెస్ అన్ని దాటొచ్చానండి. అసలు యాక్చువల్గా నాలో నెగిటివిటీ అనేది జీరో అండి, నిజంగా చెప్తున్నా. నాలో నెగిటివిటీ అనేది జీరో ఉంటుంది. ఒకప్పట్లో మేబీ బాగా కుర్రతనంలో అంటే 18-20 ఆ టైంలో అగ్రెసివ్గా ఉండేవాడిని. నేను కూడా అగ్రెసివ్గా ఉండేవాడిని, కానీ ఎదుటివాడిలో తప్పులు ఎప్పుడు చూడలేదు. నేను ఎదుటివాడిలో తప్పులు చూడడానికి కాదు, ఎప్పుడు హంసలా ఉండడానికి ట్రై చేయండి. అంటే హంస ఏం చేస్తుందండి, మీరు ఒక బౌల్లో హాఫ్ నీళ్లు హాఫ్ పాలు కలిపి పెట్టారనుకోండి, హంసని ఇక్కడికి తీసుకొచ్చి పెడితే ఈ బౌల్లో ఉన్న వాటర్లో కేవలం పాలని మాత్రమే తాగి మిగతా నీళ్లను వదిలేస్తుంది. అది రెండు కలిపేశారు, మీరు పాలు నీళ్లు కలిపి పెట్టారు దానికి ఒక బౌల్లో, బట్ అది పాలని మాత్రమే తాగుతుంది, నీళ్లను వదిలేస్తుంది. సో హంసలా ఉండడానికి ట్రై చేయండి. సమాజం నుంచి కానీ, మీ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల నుంచి కానీ, సోషల్ మీడియా నుంచి కానీ కేవలం పాజిటివిటీని మాత్రమే తీసుకోండి. నెగిటివిటీ అనేది మీ మైండ్లోంచి తీసేయండి. మీ మైండ్ అంటే వెంటనే చేంజ్ అయిపోవడం కుదరదండి. మీ మైండ్ చెప్తుంది రియాక్ట్ అవ్వు, నీ హీరోని వాడు ఇలా అంటాడా, నీకు నచ్చిన పొలిటీషియన్ని వీడు ఇలా అంటాడా, ఏదో ఒకటి తిట్టు, ఏదో ఒకటి బూతు మాట మాట్లాడు, ఏదో ఒకటి కౌంటర్ ఇవ్వి అని మనసు చెబుతూ ఉంటుంది. ఎందుకు? దానివల్ల నేను ఒకటి అన్నాను, వాడు ఇంకొకటి అంటాడు, మళ్ళీ నేను ఇంకొకటి అంటాను. దానివల్ల హేట్ స్ప్రెడ్ అయిపోతుంది తప్ప, అంటే నా బ్రెయిన్ చండాలం అయిపోతుంది తప్ప, ఒక చెత్త కుప్ప అయిపోతుంది తప్ప దానివల్ల నాకేమైనా యూజ్ ఉందా? నా జీవితానికి కానీ, నా సంసారానికి కానీ, నా ఫ్యామిలీకి కానీ నేను ఎదుటివాడిని తక్కువ చేసి మాట్లాడడం వల్ల, లేదా నేను ఎదుటివాడిని తిట్టడం వల్ల ఏదైనా మంచి జరుగుతుందా? నిజంగా మీకు ఏదో బ్యాడ్ జరిగింది, మీరు వెళ్తున్నారు, బండి మీద వెళ్తున్నారు, సపోజ్ మిమ్మల్ని ఎవడో డాష్ ఇచ్చాడు, అలాంటి వాడి మీద మీరు సీరియస్ అయినా తప్పులేదు. అలాంటప్పుడు మీకు ఆటోమేటిక్గా కోపం వస్తుంది, నా బండి పాడైపోయింది, నాకు దెబ్బలు తగిలాయి, సో ఏంటి నువ్వు అంత రెక్లెస్గా డ్రైవ్ చేస్తావేంటి, కళ్ళు కాకులు ఎత్తుకుపోయాయని మీరు తిట్టాలనిపిస్తుంది. ఇటువంటి వాటిలో రియాక్ట్ అవ్వండి. రియాక్ట్ అవ్వవలసిన దానికి మాత్రమే రియాక్ట్ అవ్వండి. ఇది నెగిటివిటీ కాదు. మీకు ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది, మీకు నష్టం జరిగింది, మీరు రియాక్ట్ అవుతున్నారు. బట్ సోషల్ మీడియాలో దానికి కూడా మీరెందుకు రియాక్ట్ అవుతారు? మీ రాజకీయ నాయకుడికి కానీ, మీ హీరోకి కానీ, లేదా మీ ఫేవరెట్ హీరోయిన్కి కానీ ఎవరైనా ఏదైనా ఒక బ్యాడ్ కామెంట్ పెడితే మీరెందుకు రియాక్ట్ అవుతున్నారు? దానివల్ల మీ లైఫ్కి వచ్చిన బెనిఫిట్ ఏంటి? మీ సంసారానికి కానీ, మీ ఫ్యామిలీకి కానీ ఎవరైనా ₹1 తెచ్చిస్తాడా? మీరు మీ బ్రెయిన్ని చెత్త కుప్ప చేసుకుంటున్నారు మొత్తం నెగిటివిటీతో. చెత్త కుప్పగా కాదు, మనసు అనేది ఒక ప్రశాంతమైన ఆలయంలా ఉండాలి. ఆలయం ఇన్ ద సెన్స్ హిందువులకైతే గుడి, క్రిస్టియన్స్కి అయితే చర్చ్, ముస్లిమ్స్కి అయితే మసీద్. ఓకే, సో అంటే ఇందులో కూడా చాలా మంది ఏమంటారు, మా మతమే గొప్ప, మా మతమే గొప్ప, మా మతం ఏంటండి గొప్ప? మనం పుట్టిన దగ్గర నుంచి మనం ఈ మతంలో ఉన్నాము, నేను హిందువుని, నాకు హిందూ మతం చెప్పారు, నా మతాన్ని నేను పూజిస్తాను, బట్ పరమతాన్ని నేను గౌరవిస్తాను. గౌరవం ఇవ్వాలి కదా. వీళ్ళని కించపరిస్తే చిన్నప్పటి నుంచి నాకు నా తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ నేర్పిన ఇది నేను వేస్ట్ కదా. సో మీ మతాన్ని మీరు ప్రేమించండి, పరమతాన్ని గౌరవించండి. ఇక్కడ కూడా పాజిటివిటీ. ఎదుటి వాళ్ళని తక్కువ చేసి కించపరిచినంత మాత్రాన మీరు గొప్పవాళ్ళైపోరు. ప్రతి వాళ్ళలోనూ మంచి చూడండి. వాడేదైనా చెడు చేసినా సరే పోన్లే, వాడి పాపాన్ని వాడైపోతాడు.
దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడుగా, ఆయన చూసుకుంటాడు. ప్రతి దాంట్లోని పాజిటివిటీని మీరు నెతుక్కోండి. డెఫినెట్ గా మార్కెట్ లో సస్టైన్ అవ్వకపోతే నన్ను అడగండి. పాజిటివిటీ, మీరు ప్రతి దాంట్లోని తప్పు నెతికి ఎదుటివాడిని తక్కువ చేసి మాట్లాడి ఈ టైప్ ఆఫ్ నెగిటివ్ మెంటాలిటీ ఉంటే మాత్రం మార్కెట్లో సస్టైన్ అవ్వలేరండి. మీరు అనుకోవచ్చు, సార్ మార్కెట్కి నెగిటివిటీకి సంబంధం ఏంటండి? నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా. నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు మార్కెట్ని అర్థం చేసుకోలేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. వీళ్ళు ఏమనుకుంటారు? నేను అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. అటువంటి వాళ్ళు మార్కెట్లో ఎలా సస్టైన్ అవ్వగలరు? వాళ్ళు అనుకున్నది కాదు, మార్కెట్ చెబుతుంది, బాబు నేను పైకి వెళ్తున్నాను, బాబు నేను కిందకు వస్తున్నాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు మార్కెట్ చెబుతుందా అండి? మార్కెట్ నేను పైకి వెళ్తున్నాను అని ఇక్కడ చెప్పినా, మార్కెట్ నేను కిందకు వస్తున్నాను అని ఇక్కడ చెప్పినా, నాకు నువ్వు చెప్పేదేంటి, నాకు తెలుసు ఏం చెయ్యాలో అనేవాడు మార్కెట్లో ఉంటాడా అండి? అది ధిక్కార స్వరం లేదా ఈ నెగిటివిటీ అనేది ఫస్ట్ తీసిపాడేయండి. మార్కెట్లో ప్రశాంతంగా ఉండండి. ప్రతి దాంట్లోనూ ఇది నాకు సంబంధించిందే, ప్రతిది నన్నే అంటున్నారు అంటే ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటున్నా సరే నా గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రపంచం అంతా నా గురించి మీ గురించి మాట్లాడే అంత తీరిక ఓపిక ఎవ్వరికీ లేదండి. ఒక 5 నిమిషాలు మాట్లాడుకుంటారు, తర్వాత ఎవరి బిజీ లైఫ్ వాళ్ళది, ఎవరి జీవితం కోసం, ఎవరి సంసారం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు బయట. సో మీ గురించే పనిగట్టుకుని మాట్లాడవలసిన అవసరం లేదు. ఎవరు మాట్లాడరు, అంత ఓపిక ఎవరికి లేదు. ఒక 10 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతిదీ నా గురించే జరుగుతుంది అనే విషయాన్ని వదిలేయండి. నెగిటివ్ థింకింగ్ వదిలేయండి. అన్నిటిలోనూ పాజిటివ్ థింకింగ్ చూడండి. ఎదుటి వాళ్ళకి గౌరవం ఇచ్చి మాట్లాడడం నేర్చుకోండి. మీరు ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన ఎదుటివాడు తక్కువైపోడు, మీరు ఎక్కువైపోరు. ఆకాశం మీదకి ఉమ్మి ఊస్తే అది వచ్చి మన మీదే పడుతుంది అనే సామెత మనం చిన్నప్పుడు 5th క్లాస్ 6th క్లాస్లో చదువుకున్నామండి. సో ఎదుటివాడిని తక్కువ చేసి మాట్లాడినంత మాత్రాన మనం గొప్పవాళ్ళం అయిపోము. మనం గొప్పవాళ్ళు అని మన పక్కనున్న 10 మంది చెప్పాలి. పలానా పర్సన్ లాగా బతకాలరా, బ్రతికితే అలా బ్రతకాలరా, అదిరా బ్రతుకంటే. డబ్బు సంపాదించడం కాదు, పేరు సంపాదించడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది నెగిటివ్ పర్సన్స్కి ఎవరికైనా మీరు చూసారా, బ్రతికితే వాళ్ళ బ్రతకాలరా అని నెగిటివ్ మెంటాలిటీ ఉన్న వాడి గురించి ఒక్కడి గురించి అయినా సమాజం కానీ ప్రపంచం కానీ మాట్లాడుకోవడం మీరు చూసారా? చూడలేరు. రతన్ టాటా గారి గురించి మాట్లాడుకున్నంత ఇదిగా ఒక 10 మర్డర్లు లేదా ఒక 20 రేపులు చేసిన పర్సన్ గురించి ఎవరైనా మాట్లాడుకుంటారా అండి? ఆలోచించండి. ఓకే, సో ఈరోజు చెప్పాలి అనిపించింది, ఎందుకో క్లియర్గా చెప్పాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి, థ్యాంక్ యూ.